దండుపాలెం, దండుకున్నపాలెం, గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2 గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో 2 చనిపోవడం జరిగింది. దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్. అయ్యా, నీతులు చెప్తున్న హరీష్ రావు గారు, అబద్ధానికి నిలువెత్తి సాక్ష్యం నువ్వు. ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్ను చూపి 45 లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్. అట్లా రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. ఇది మీ గన్ కల్చర్. ఈరోజు మాది ప్రజాప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అదే విధంగా మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా తయారైనారంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు అబద్ధాలను ప్రచారం చేసుకోవడం కోసం వాళ్ళు నడిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా హరీష్ రావుకి. నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులను లాగలే గాని ఈరోజు నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతా. నిన్న క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్కటి వ్యక్తిగత విమర్శలు గాని, వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని చర్చ జరగలేదని నేను చెప్పగలుగుతా. నన్ను గన్న సమ్మక్క సాక్షిగా నేను చెప్పగలుగుతా. నీ అబద్ధాల పత్రికకు నువ్వు సేల్స్ మెన్ గా ఇవాళ నీ గుమస్తా తెలంగాణ తీసుకొచ్చి చూపించినావు కదా, దాంట్లో అది నిజమే అని నువ్వు చేయగలుగుతావనే. ఎందుకే అబద్ధాలు అనేది నిజంగా అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలు ఇంకా కక్షలు, కార్పుణ్యాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండొచ్చు, కానీ అది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేంత నీచమైన స్థాయికి దిగజారి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మాట్లాడకూడదు. నిన్న నేను చెప్తున్నా కదా, మేము ఇండివిజువల్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్న సందర్భంలో కానీ, అదే విధంగా మన క్యాబినెట్ లో మాట్లాడుకున్న సందర్భంలో కానీ ఎక్కడ కించిత్ 1% కూడా ఏ పర్సన్ గురించి, ఏ వ్యక్తి గురించి చర్చ జరగలేదు. ఇది నా సవాల్. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము ఈడ్చలేదు. నన్ను కన్నా సమ్మక్క సాక్షిగా నేను చెప్తా. మరి నువ్వు అది పట్టుకొని ఇంత నిలువెత్తు సేల్స్ మెన్ గా ప్రచారం చేసుకుంటున్నావు. ఆయన అమ్ముడు పోతలేవు మీ పత్రికలు. ఎంతసేపు అబద్ధాలు మా మీద. ఇది కరెక్ట్ కాదు. నిజాయితీగా నిజాల మీద పోరాటం చేయండి. నిజాలు ఏమున్నాయో వాటి మీద పోరాటం చేయండి. అది మంచిగా ఉంటది. కానీ అబద్ధాన్ని ఇవాళ అంటాం కదా, అబద్ధము ఊరంతా తిరిగి వచ్చేలోపు నిజం బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తాను. మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడైనా నిజాలే నిలకడగా ప్రజలకు తెలుస్తాయి. వాస్తవాలు తెలిసినప్పుడు వార్తలు పెడతారు మీలాంటి అబద్ధాల కూరలను. వాళ్ళ గవర్నమెంట్ లో అసలు క్యాబినెట్లే జరగకపోయేది. అలా ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ బయటికే రాకపోయేది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని మా క్యాబినెట్ 15 రోజులకు ఒకసారి జరుగుతుంది, మళ్ళా రేపు 23 ఉంది. ఇది పబ్లిక్ సమస్యలు. నిన్న మేము పెట్టినటువంటి ఎజెండా మీరు ఏమేమి క్లియర్ అయిందో ఒకసారి చూడండి. అంతేగాని ఇట్లా ఏది పడుతుంది అనేసి ఏదో సంకల్పించుకుందామని ఈ చిల్లర మాటలు మాట్లాడడం పనిచేయాలి. ఇంకొకటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు. మా ఆరోపణలు చేసిన కుటుంబ సభ్యులకు ఏం పదవి లేదు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ, సాక్షాత్తు ఎంపీగా పనిచేసిన కవిత, ఎమ్మెల్సీగా ఉన్న కవిత, ఇదే హరీష్ రావు గారి మీద అనేక వాస్తవాలను ఆమె బయటపెట్టింది. జరిగిన సంఘటనలు, దానికి నిలువెత్తు సాక్ష్యం కాళేశ్వరం లాంటివి కూడా అన్ని ఎవిడెన్స్ తో ఆమె అంటే వివరాలతో సహా బయటపెట్టింది. దాని గురించి మాట్లాడవయ్య, ముందు దాని గురించి మాట్లాడు. ఇవాళ అవి కాకుండా దండుపాలెం ఎవరు మీరు 4 స్తంభాల ఆట ఆడుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అన్ని రకాలుగా మీరు ఇవాళ మాలాంటి వాళ్ళు పనిచేస్తా ఉంటే ఇవాళ దండుపాలెం అని, బందిపోట్లని ఎంత నీచంగా మా వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇదా మీరు నిజాయితీ ఉంటే, మీకు నిజంగా ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే వాస్తవాల మీద మాట్లాడండి.
పబ్లిక్ సమస్యల మీద మాట్లాడండి, అంతే తప్ప అంత క్వైట్ ఆపోజిట్ ఎట్లా మాట్లాడతారో మాకైతే అర్థం కాదు. నిన్నటి ఏదైతే ఆ పత్రికలు కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన హరీష్ గారు మాట్లాడిన విషయాలు కానీ అంత పూర్తిగా సరే అక్కడెక్కడన్నా కొంచెమైనా డిస్కషన్ జరిగింది, సబ్జెక్ట్ వచ్చింది, లేదా ఏదో ఒకరిద్దరైనా అసహనం వ్యక్తం చేసిర్రు అంటే అది ఒక రకంగా సరే ఏదో కొంత ఉన్నది అనుకోవచ్చు. అసలు పూర్తిగా అసలు ఒక్క విషయం కూడా పర్సనల్ రాలే, పార్టీ మ్యాటర్స్ రాలే, ఓన్లీ గవర్నమెంట్ ఎజెండా ఏదైతే క్యాబినెట్ ఎజెండా పేపర్స్ ఏదైతే ఉందో దాని గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇలాంటి అబద్ధాలను మాట్లాడి ఉన్న విలువ తగ్గించుకోక హరీష్ రావు అని చెప్తాను. అన్ని అబద్ధాల మీద ఇంకెవరో విచారణ చేస్తే అలా ఏం జరిగేదేం ఉండదు. కాబట్టి అబద్ధాల మీద విచారణలు బంద్ చేసుకున్నా మాకేమయ్యేది.